అనుకోకుండా అనారోగ్య పరిస్థితులు ఏర్పడి అంటరాని జబ్బుగా మారి కరోనా లాంటి భయంకరమైన జబ్బులు వచ్చినప్పుడు నీతో హాస్పిటల్ అంటూ తిరిగేవాడు నిజమైన స్నేహితుడు, బంధువు. మరియు అనుకోకుండా లిటిగేషన్స్ వ్యవహారంలో స్టేషన్ వెంట కోర్టుల వెంట నీతో తిరిగేవాడు నిజమైన బంధువు. కుటుంబంలో ఎవరైనా నువ్వు కానీ మరి ఎవరైనా కానీ మరణించినప్పుడు నీతో శ్మశాన వాటిక వరకు వచ్చేవాడు నిజమైన బంధువు. వీరిని మాత్రమే నిజమైన బంధువులు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే నిజమైన స్నేహితుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకుండా ఎప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.